హలో అండి. వెల్కమ్ టు వీ కుక్స్ 17. ఇవాల్టి రెసిపీలో వీకెండ్ డెజర్ట్ అన్నాను కదండీ! చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసేసుకోవాలి అనుకుంటే ఈ స్వీట్‌ని చేసేసుకోండి. చాలా 10-15 మినిట్స్‌లో అయిపోతుంది. అట్ ది సేమ్ టైమ్ చాలా టేస్టీగా ఉంటుంది. సండేలో మనం సింపుల్‌గా ఏదైనా చేసుకోవాలి అనుకుంటాము. అలాంటప్పుడు ఇది ప్రిఫర్ చేయండి. ఆగండి. అందరూ చూపించే బ్రెడ్ హల్వానే కదా అనేసి మీరు స్కిప్ చేసేసి వెళ్ళిపోకండి. ఒకసారి నేను చూపించే ఈ పద్ధతి కూడా చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు టెక్స్చర్ అయితే ఇంట్లో చేసుకునే వాళ్ళలాగా అలా ఉంటుందన్నమాట. అంటే కమర్షియల్‌గా మనం పెళ్ళిళ్ళలో చూస్తూ ఉంటాము. చాలా లిక్విడ్‌గా స్వీట్ స్టాల్‌లో అలా కాకుండా ఒకసారి చూడండి. ఎప్పుడూ బ్రెడ్‌తోనే చేస్తానండి. నేను కూడా ఇది ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చేసాను రస్క్‌ని. చాలా ఉన్నాయన్నమాట. సరే కొన్ని వాటితో మనం హల్వా చేద్దామని చెప్పేసి నేను కొన్ని తీసుకున్నానిక్కడ. బాగా వర్షం పడుతోందండి. నేనెప్పుడు కోవా యాడ్ చేస్తాను చివర్లో బ్రెడ్ హల్వాలో బావుంటుందని. అయితే బయటకు పోయి కోవా తెచ్చుకునే పరిస్థితి లేదు. బాగా వర్షాలు పడుతున్నాయి. సో, ఇంట్లో ఉండే మిల్క్ పౌడర్‌తోనే చేసేస్తున్నాను. డ్రై నట్స్, కొద్దిగా కిస్మిస్ తీసుకోవాలి. దీన్ని మిక్సీలో వేసి అంత పెద్ద రిస్క్ చేయకండి మీరు. మొత్తం పౌడర్ అయిపోతుంది. జస్ట్ అలా తుంచుకున్నా సరిపోతుంది. పెద్ద పెద్దవిగా వేసేసినా సింపుల్‌గా అది మెల్ట్ అయిపోతుందండి. అన్నిటిని లైట్‌గా అలా తుంచి పెట్టేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా. దాన్ని మెజర్ చేసుకున్నానండి. ఒక బౌల్‌కి తీసేసుకున్నాను. మామూలుగా అయితే మనం బ్రెడ్స్‌తో చేసేటప్పుడు ఒక ఫుల్ బౌల్ మనం బ్రెడ్ తీసుకున్నామనుకోండి చిన్న చిన్నగా కట్ చేసి, ముప్పావు వంతు షుగర్‌ని తీసుకోవాలి. వీటిలో అయితే ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి మనం తగ్గించి వేసుకోవాలండి. పాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న డ్రై నట్స్‌ని గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. సగం ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు కిస్మిస్‌ని యాడ్ చేయండి. స్టార్టింగ్‌లోనే యాడ్ చేస్తే అవి చాలా డార్క్‌గా అయిపోతాయి. అంతే అండి. మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకోండి. అదే పాన్‌లో మరొక స్పూన్ నెయ్యి వేసుకొని రస్క్ అంటే ఆల్రెడీ క్రిస్పీగానే ఉంటాయండి. అయితే మనం కొంచెం నెయ్యి ఫ్లేవర్ దానికి యాడ్ చేయడం కోసం ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు బావుంటుందనమాట. అన్నిటిని తీసేసుకొని పక్కనుంచుకోవాలి. ప్యాన్‌లో నేను ఒక 4 స్పూన్స్ షుగర్ వేసుకున్నాను అంతే అండి. కొద్దిగా వాటర్ వేసుకొని 2 యాలక్కాయలు దంచుకునేసాను. జస్ట్ అట్లా డిజాల్వ్ అయిపోతే సరిపోతుంది. మీకు పాకమేం అవసరం లేదు. బ్రెడ్ కానీ మనము రస్క్ కానీ వేసినప్పుడు మీరు ఎంత పాలను కానీ, ఎంత నీళ్ళని కానీ వేసినా కూడా మొత్తం పీల్చేసుకుంటుందండి అది. మనం బయట కొనేటప్పుడు కొంచెం లిక్విడ్‌గా ఎందుకుంటుందంటే చాలా నెయ్యి వేస్తారనమాట వాళ్ళు. చూడండి మొత్తం పీల్చేసుకొని బాగా మెత్తబడిపోయింది. ఇప్పుడండి నేను యూజువల్‌గా రొటీన్‌గా చేస్తానని చెప్పాను కదా! ఎప్పుడు పాలని యూజ్ చేస్తూ చేస్తాను. చెప్పాలంటే మొత్తం పాలనే వేస్తాను నేను. ఇప్పుడు పాలు వేసుకొని మనం ఉడికించుకోవాలి. షుగర్ సిరప్‌లో వేసి హల్వాని చేయడానికి, పాలల్లో వేసి చేయడానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుందండి. పాలల్లో ఉడికితే ఆ టేస్టే వేరు. అది కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మీరు మిల్క్ పౌడర్‌ని వేసుకోండి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. ఇది మీ ఆప్షనల్ అండి. మీరు ఎంతైనా వేసుకోవచ్చు. హల్వా అంటే ఎంత ఎక్కువ వేస్తే అంత బావుంటుంది. అయితే నేనిక్కడ 2 స్పూన్స్ వేశాను. జస్ట్ సరిపోతుందనమాట అది. అంటే బయట బాగా ఫుల్లొచ్చేంత నెయ్యి కాదది. కానీ 2, 3 స్పూన్స్‌తో బాగా కుక్ అయిపోతుందండి. చూడండి అలా బాయిల్ అవుతూ 5-10 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ నుంచి బాగా సెపరేట్ అయిపోతుంది. నెయ్యి అనేది లైట్‌గా బయటకొస్తుంది. నేను అంత ఎక్కువ వేయలేదు కాబట్టి నెయ్యి అనేది చాలా బయట రాదండి. చూడండి బాగా కుక్ అయిపోయింది. పూర్తిగా సిమ్‌లో పెట్టేసుకొని 5-10 నిమిషాలు మనం బాగా తిప్పుతూ అప్పుడప్పుడు కలుపుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి.
మీకు గనక మీరు ముందే ప్రిపేర్ అయితే ఆ మిల్క్ పౌడర్ ప్లేస్‌లో మీరు కోవాని యాడ్ చేసుకోండి. చాలా చాలా బావుంటుంది. ఈ విధంగా పాలల్లో ఒక్కసారి ఉడికించి చూడండి. మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. షుగర్ సిరప్‌లో వేస్ట్ చేయడానికి, పాలను వేస్ట్ చేయడానికి చూస్తున్నారు కదా! లైట్‌గా నెయ్యి అనేది ఉంది. ఎక్కువగా బయట రాలేదంతే. చాలా చాలా టేస్టీగా ఉండే రస్క్ హల్వా రెడీ అయిపోయిందండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.